జుట్టు బాగా రాలుతుందా? కేశ సౌందర్యం కోసం ఈ లడ్డు తినండి. ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలిపోవటం, నెరిసిన జుట్టు తీవ్రంగా వేధిస్తున్నాయి. అయితే మనం తీసుకునే ఆహారం, కొన్ని రోజువారీ అలవాట్లతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. రోజువారీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది. జుట్టు పెరుగుదలకు అత్యంత అవసరమైన విటమిన్ బయోటిన్. దీనినే బయోటిన్, విటమిన్ B7 లేదా కొన్నిసార్లు విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది కాంప్లెక్స్ సమూహానికి చెందినది. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల జీవక్రియతో సహా శరీరంలోని వివిధ జీవక్రియ ప్రక్రియలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. అయితే జుట్టు పెరుగుదల, శరీరంలో బయోటిన్ కొరతను తీర్చేందుకు ఈ లడ్డు తప్పకుండా తినండి. బయోటిన్ లోపం వల్ల జుట్టు రాలడం, చర్మం కొడిబారడం, గోర్లు పెళుసుగా మారడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ఈ లడ్డూలతో శరీరానికి అవసరమైన బయోటిన్ అందుతుంది. దీనికోసం కావాల్సినవి నువ్వులు, వేరుశెనగలు, బాదం, వాల్నట్స్, ఖర్జూరాలు, ఓట్స్, అవిసె గింజలు, కొబ్బరి, ఎండు గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బెల్లం, తేనె, నువ్వులు, వేరుశెనగ పప్పులు, బాదం, వాల్నట్స్, అవిసె గింజలను విడివిడిగా దోరగా వేయించుకోండి. ఖర్జూరం గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వేయించిన నువ్వులు, వేరుశెనగ పప్పులు, బాదం, వాల్నట్స్, అవిసె గింజలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయండి. ఒక పాన్లో బెల్లం వేసి కరిగించండి. కరిగిన బెల్లంలో ఖర్జూరం ముక్కలు, కొబ్బరి తురుము వేసి బాగా కలపండి. పొడి చేసుకున్న మిశ్రమాన్ని బెల్లం మిశ్రమంలో వేసి బాగా కలపండి. తేనె వేసి బాగా కలపండి. మిశ్రమం కొద్దిగా చల్లారాక చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోండి. రోజుకు 2 చొప్పున తీసుకుంటూ ఉంటే త్వరలోనే శరీరంలో కలిగే మార్పును మీరు గమనిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.